డైరెక్టర్ జయవర్ధన్ భూమికి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒకడు వచ్చాడమ్మా, వాడు హీరో అమ్మా, వాడు రౌడీలందరినీ కూడా బాగా తుక్కుగా కొట్టాడమ్మా. మళ్ళీ అపూర్వ ఎలాంటి ప్లాన్ చేయకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోయినట్లు రౌడీల చేత ఫోన్ చేపించాడు. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉన్నవి అలాగే వచ్చాయి. నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకున్నది నాకు కదమ్మా, వెళ్ళి ఆ గగన్కి చెప్పమ్మా అని ఆ డాక్టర్ అంటాడు. భూమి అయితే అవునా డాక్టర్ గారు, మీరు చెప్తున్నది నిజమా? థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అని భూమి ఇక బయలుదేరి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వాడి కోపం అంతా కూడా నీ మీద కాదమ్మా, ఆ శరత్చంద్ర మీద మాత్రమే కోపం ఉంది. నువ్వు 4 రోజులు వాడి కళ్ళ ముందు తిరుగుతూ ఉండు, అప్పుడు నీ మీద ఉన్న కోపం అట్టే పోతుంది అని శారద అన్న మాటలని భూమి గుర్తు తెచ్చుకుంటుంది. ఒక చోట కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మాయి, ఇప్పుడు నీకు ఆ భూమికి మాత్రమే భూమి శరత్చంద్ర కూతురన్న నిజం తెలుసు, కానీ ఇప్పుడు కోమాలో ఉన్న శరత్చంద్రకు తప్పించి అందరికీ తెలిసిపోయింది అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటుంది. కానీ తను అనుకున్నది నేను పూర్తి అవనివ్వని కదా, నా అధికారం పోతుందన్న భయం నాకైతే లేదు, ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది అని అపూర్వ చెప్తుంది. నా బావని చంపబోయింది, తనకి శిక్ష పడలేదన్న బాధ తప్పిస్తే అని అపూర్వ చెప్తుంది. నీ చేదస్తం కానీ అయినా సొంత కన్న తండ్రిని ఆ భూమి ఎందుకు చంపాలనుకుంటుంది అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటుంది. అపూర్వ అయితే ఇక ఉరుము చూస్తుంది. సరేలే, ఇప్పుడు ఆ భూమి ప్రాణాలు తీయాలంటే ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి కదా అని గోరింటాకు అడుగుతూ ఉంటే అపూర్వ నవ్వుతూ ఉంటుంది. ఆల్రెడీ రౌడీలని భూమిని చంపడానికి ఇక పంపిస్తుంది. భూమిని చంపడానికి ఇక భూమి కూర్చున్న చోటికి రౌడీలు వస్తారు. ఒక కత్తి తీసుకొని రౌడీ అటాక్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా ఏసీపీ నైని అక్కడికి వస్తుంది. ఆ రౌడీలందరినీ కూడా బాగా కొడుతుంది. ఏసీపీ నైని వైపు భూమి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయటానికి వస్తారా అని వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని బాగా కొడుతూ ఉంటుంది. కానిస్టేబుల్స్ అక్కడికి వస్తారు, వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. అప్పుడే నైని ఆ రౌడీల కాలర్ పట్టుకొని, రే ఆ అమ్మాయిని చంపమని పంపించింది మిమ్మల్ని ఎవరు పంపించారా అని ఒక రౌడీని ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. వాడు మగవాడు, మాట్లాడుకుంటా మగ సైగలు చేస్తూ నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఇక 4-5 మంది రౌడీలు కాలర్ పట్టుకొని నైని ఇక అడుగుతూ ఉంటే అందరూ కూడా మగవాళ్ళే, వీళ్ళకి ఎవరికి కూడా మాటలు రాని వాళ్ళని చంపమని పంపించారు, ముందు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని నైని అంటుంది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి జీప్లో ఎక్కిస్తూ ఉంటారు. ఇక నైని అయితే భూమి దగ్గరికి వస్తుంది. ఐఎమ్ ఏసీపీ నైని, శరత్చంద్ర గారి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. ఆయనపై అటాక్ చేసింది ఎవరైనా సరే నేను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. నేనంటే నైని అంటే ఇక నిజాన్ని తవ్వి తీస్తుంది, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది. ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇక భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే భూమి దండం పెడుతుంది. మేడం, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మా నాన్నని చంపాలని చూస్తున్నది ఎవరో నాకు కూడా అర్థం కావటం లేదు. ఇందాక కూడా నేను ఆ దేవుణ్ణి వేడుకున్నాను, మీ రూపంలో ఆ దేవుడు పంపించినట్లున్నారు, ఎవరో మీరు కనిపెట్టాలి మేడం అని భూమి ఇక వేడుకుంటూ ఉంటుంది. చూడు, అది నువ్వైనా సరే నేనైతే పట్టుకొని శిక్ష పడేలా చేస్తాను అని చెప్తుంటే, మేడం నేను మా నాన్నని చంపాలని చూడండి మేడం, ఒకవేళ నేనే ఖచ్చితంగా శిక్ష అనుభవించడానికి రెడీ మేడం, మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, కానీ మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవాలి, మీరే త్వరలో కనిపెట్టాలి మేడం అని భూమి దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది. సరే, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఏమీ కానివ్వను, టేక్ కేర్, నేను త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాను అని నైని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప నేరుగా వంశీ వాళ్ళ ఇంటికి వస్తుంది. హాయ్ ఇందు అని దీప ఇక ఇందుని పలకరిస్తూ ఉంటుంది. మీరెవరో నాకు తెలియదే అని ఇందు అడుగుతుంది. వంశీ మీ ఫోటో చూపించేంత వరకు మీరు కూడా ఎవరో నాకు తెలియదు, తర్వాతే నాకు తెలిసింది నేను వంశీ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ని అని చెప్తూ ఉంటే, అవునా, రండి లోపలికి రండి అని ఇందు చెప్తుంది. నేను వంశీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సౌందర్య అక్కడికి వస్తుంది. అమ్మాయి అని అడుగుతూ ఉంటుంది. ఆయన దీప క్లోజ్ ఫ్రెండ్స్ అంట అత్తయ్య అని చెప్తూ ఉంటే, నేను ఎప్పుడు చూడలేదే అని సౌందర్య అడుగుతూ ఉంటుంది. అప్పుడే వెంకటేష్ అక్కడికి వస్తాడు. అవును, మా వాడి ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, నేను ఎప్పుడు చూడలేదే అని అతను కూడా అడుగుతూ ఉంటాడు. కావాలంటే వంశీని పిలిచి అడగండి అంకుల్, నేను వంశీకి చాలా బాగా తెలుసు, వీఆర్ సో క్లోజ్ అని దీప చెప్తూ ఉంటుంది. రే వంశీ, ఇలా రారా అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే వంశీ దీపాన్ని చూసి నువ్వా అని అడుగుతూ ఉంటాడు. చూశారుగా, నేను చెప్పాను కదా, నన్ను చూడగానే నువ్వా అని ఎలా ప్రశ్నిస్తున్నాడో,
మేము అంత క్లోజ్ అని దీప చెప్తూ ఉంటే చూడు నవ్వు ముఖం పెట్టుకొని నువ్వా అని ఎలా అడుగుతున్నాడో అని దీప కవర్ చేస్తూ ఉంటుంది. నేను వంశీ ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అని దీప అంటుంది. ప్రైవేట్గానా అని వెంకటేష్ అయితే చాలా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. పోనీ వంశీ మనం పబ్లిక్గానే మాట్లాడుకుందామా అందరి ముందు అని దీప అడుగుతూ ఉంటే అవసరం లేదు, నువ్వు బయటికి పద, నేను వస్తున్నాను అని వంశీ చెప్తాడు. అప్పుడే దీప ముందుగా బయటికి వెళ్తుంది. ఇక వంశీ వెనకే వెళ్తూ ఉంటాడు. రే వంశీ ఆగరా, ఆ అమ్మాయి ఏంటి తేడాగా మాట్లాడుతుంది, ఏం జరుగుతుందిరా అని వెంకటేష్ అడుగుతూ ఉంటాడు. మావయ్య ఏంటి మీరు మా ఆయన్ని ఇలా అనుమానిస్తున్నారు, మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఇందు చెప్తుంది. ఇందు చెప్తుంది కదా నువ్వు వెళ్ళు అని వెంకటేష్ చెప్తాడు. ఇక వంశీ పరిగెత్తుకొని బయట వెయిట్ చేస్తున్న దీప దగ్గరికి వేస్తాడు. ఏంటి నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, డైరెక్ట్గా ఇంటికి ఎందుకు వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు. అంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఒకసారి గుర్తు చేసి వెళ్దామని వచ్చాను అన్నట్లు అమౌంట్ కూడా 50 కాదు ఇంకో 10 lakhs పెంచాను, 60 నువ్వు నాకు ఇవ్వాల్సింది అని చెప్తూ ఉంటే ఏంటి 50 ఇవ్వడానికే నా దగ్గర లేవు, అయినా కూడా అందుకు ఇంకా సమయం ఉంది, మళ్ళీ ఇంకో 10 లక్షలు అంటే నా వల్ల కాదు అని వంశీ చెప్తాడు. చూడు భూమి కేస్ ది గ్రేట్ శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కేసుని పవర్ఫుల్ ఆఫీసర్ ఏసీపీ నైని గారు డీల్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు దొరికిపోయావే అనుకో, నీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. అంతేకాకుండా నేనేమి నీ భార్యకి విడాకులు ఇవ్వమని చెప్పట్లేదు కదా, జస్ట్ ఇంకో 10 lakhs కలిపి 60 ఇచ్చేసాయి అని దీప అంటుంది. ముందు 50 ఇస్తాను, ఆ 10 lakhs గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్తుంటే అలాంటిది ఏం కుదరదు, తర్వాత ఆలోచించడానికి నేనేమైనా నీ భార్య ఇందునే కాదు కదా దీపని, కాబట్టి మన మధ్య అంత క్లోజ్నెస్ కూడా లేదు, ముందు 60 రెడీ చేసుకుని నాకు ఫోన్ చేయి అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వంశీ లోపలికి వస్తాడు. రే ప్రైవేట్గా మాట్లాడరా, ఏం మాట్లాడేవరా అని అడుగుతూ ఉంటే మామయ్య మీరు మా ఆయన్ని అనుమానిస్తున్నారు, మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఏంది చెప్తుంది. అది కాదమ్మా, నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధార్లా మాట్లాడుకు, అసలు ఆ అమ్మ ఏం మాట్లాడిందో వీడిని పబ్లిక్గా చెప్పమని చెప్పు అని చెప్తూ ఉంటే నాన్న వాళ్ళ అమ్మగారికి హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నారంట, డబ్బులు సహాయం చేయమని అడిగింది అని అడుగుతుంటే రే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నోరు జారావే ఏంటి, ఏం చెప్పావరా అని అడుగుతూ ఉంటే లేవని పంపించేశానులే నాన్న అని వంశీ అంటాడు. ఇక ఇన్స్పెక్టర్ రాజేంద్ర శరత్చంద్ర గారి మర్డర్ కేసుని నేను డీల్ చేసేస్తాను అంటూ కార్ దిగి ఇక ఫోజులు కొడుతుంటే అయితే నేను వెళ్ళిపోతాను అని ఏసీపీ నైని అంటుంది. మేడం నేను కేవలం ఎస్ఐని మాత్రమే, మీరు ఏసీపీ మేడం, మీరే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది రండి మేడం అని అతను అంటూ ఉంటాడు. మరి ఈ ఓవర్ డైలాగులు ఆపేస్తావా అని ఏసీపీ నైని ఇక చెప్తూ ఉంటుంది. అలాగే వెళ్దాం రండి మేడం అని అపూర్వ ఇంట్లోపలికి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అపూర్వ అయితే రండి ఏసీపీ గారు రండి కూర్చోండి అని దండం పెట్టి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. నా పేరు ఏసీపీ నైని, శరత్చంద్ర గారి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను అని నైని కూర్చుంటుంది. ఇక అపూర్వ అయితే ఏడుపు ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్, నేను మీ బాధని అర్థం చేసుకోగలను, ఇంతకీ మీ వారి గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటే మా వారు సామరస్యంగా ఉంటారు, మా వారికి శత్రువులే లేరు అని అపూర్వ చెప్తుంది. అలాంటిది మా వారిని చంపాలని చూశారు అని చెప్తూ ఉంటే బయట వాళ్ళతో సామరస్యంగా ఉంటారు, మరి ఇంట్లో వాళ్ళతో అని అడుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అని అపూర్వ అంటుంది. అయితే ఆ ప్రాణంగా చూసుకునే వాళ్ళే ప్రాణాలు తీయటానికి చూసారేమో, ముందు ఇంట్లో వాళ్ళని అందరినీ పిలవండి అని నైని అంటుంది. ఇక కృష్ణప్రసాద్, చరణ్, మీరా అందరూ కూడా హాల్లోకి వచ్చి నిల్చుంటారు. అప్పుడే నైని కృష్ణప్రసాద్ వైపు చాలా డౌట్గా చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ తలదించుకుంటాడు. ఇక నైని చరణ్ దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర గారు మీకేమవుతారు అని అడుగుతూ ఉంటే మా మామయ్య అని చరణ్ చెప్తాడు. ఆ రోజు రాత్రి మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే చరణ్ అయితే ఇక నీళ్ళములతో మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. నా కొడుకుని డౌట్గా ప్రశ్నిస్తున్నారు ఎందుకు అని మీరు అడుగుతుంది. మీరు కాస్త ఆపుతారా, మరి మీరు ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్నట్లు నాకెందుకు అనిపించింది అని నైని అడుగుతూ ఉంటే చరణ్ అయితే ఇక కంగారు పడుతూ ఉంటాడు.